మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 293. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాజ్ వైపు చూసి గ్రౌండ్ ఫ్లోర్కి చూద్దాం విరాజ్ అని అంటుంటే వైష్ణవిని బాధ పెట్టడం ఇష్టం లేక సరే పద ఫస్ట్ ఏమన్నా తిని తర్వాత చూద్దు గాని అని వైష్ణవిని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువచ్చేస్తాడు. స్నాక్స్ అన్ని వైష్ణవికి ఎదురుగా పెట్టి నువ్వు తింటూ ఉండు అని చెప్పి విరాజ్ బయటకు వెళ్ళి అక్కడున్న బాడీగార్డ్స్తో మాట్లాడటం చూస్తున్న వైష్ణవిలో అనుమానం ఇంకా ఎక్కువవుతుంది. నా దగ్గర ఏదో దాస్తున్నాడు, గ్రౌండ్ ఫ్లోర్లో సంథింగ్ ఏదో జరుగుతుంది అని అనుకుంటూ తన ఫోన్లో పెట్టిన చిన్న కెమెరా తీసుకుని తన చేతిలో పట్టుకుంటుంది. అది చాలా మినీ కెమెరా, అంత త్వరగా ఎవరికీ కనిపించదు. మెమొరీ చిప్ ఎలా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది ఆ కెమెరా. దానిని ఎలాగైనా గ్రౌండ్ ఫ్లోర్లో ఫిక్స్ చేయాలని అనుకుంటుంది వైష్ణవి. తర్వాత విరాజ్ వచ్చి వైష్ణవితో జాయిన్ అయ్యి స్నాక్స్ తినడం కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడైనా వెళ్దామా అని అడుగుతుంది. అయితే బాడీగార్డ్స్తో మాట్లాడి గ్రౌండ్ ఫ్లోర్లో ఎటువంటి అనుమానం రాకుండా మొత్తం క్లియర్ చేయమని చెప్పడం వలన వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం చెక్ చేసి ఎటువంటి అనుమానం రాకుండా చేసి విరాజ్కి కన్ఫర్మేషన్ పంపిస్తారు. అది చూసిన విరాజ్ వైష్ణవి వైపు చూసి సరే పద వెళ్దాం, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి అని అనుకుంటూ వైష్ణవిని తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకుంటాడు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బిగ్ లైట్స్ లేకుండా చిన్న చిన్న లైట్స్తో వెలుగుతూ ఉంటుంది. చూసావు కదా వైషు, ఇక్కడ ఏమీ ఉండదు, జస్ట్ ఏదైనా ఆఫీస్కి సంబంధించిన సీక్రెట్స్, ఆఫీస్కి సంబంధించిన రూమ్ మాత్రమే ఉంటుంది అని విరాజ్ చెబుతుంటే ఎలా విరాజ్ని అక్కడి నుండి బయటకు పంపించి తను కెమెరా ఫిక్స్ చేయాలి అని ఆలోచనలో ఉండిపోతుంది వైష్ణవి. అలా ముందుకి నడుస్తూ ఒక్కసారిగా విరాజ్ అని అరిచిన వైషు అరుపుకి విరాజ్ కంగారుగా ఏమైంది వైషు బేబీ అని కంగారు పడుతూ ఉంటాడు. వైష్ణవి పక్కనే ఉన్న వాల్ని పట్టుకుని నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ త్వరగా వాటర్ తీసుకుని రావా అని అంటుంటే అయ్యో పద నేను నిన్ను కిందికి తీసుకువెళ్తాను అని అంటుంటే నోనో నన్ను ఎత్తుకోవడానికి వీల్లేదు అని వైష్ణవి అంటుంది. ఏమైంది, నేను చాలాసార్లు ఎత్తుకునే కదా తీసుకువెళ్ళాను, ఇప్పుడేమైంది అని విరాజ్ అడగగానే అప్పుడు నేను డ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు నేను హాఫ్ శారీలో ఉన్నాను, నువ్వు నన్ను ఎత్తుకుని అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, త్వరగా పోయి వాటర్ తీసుకునిరా అని వైష్ణవి కోపంగా అంటుంటే నీకు అసలు బుద్ధుందా, ఈ టైంలో ఎవడైనా ఇలా ఆలోచిస్తాడా అని వైష్ణవి వైపు చూసి సరే ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి విరాజ్ లిఫ్ట్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళతాడు. అదే ఛాన్స్ అనుకుని కెమెరా ఎక్కడ ఫిక్స్ చేయాలా అని అటు ఇటు చూస్తూ విరాజ్కి కనిపించకుండా కొంచెం పైకి ఫిక్స్ చేయాలని అనుకుంటుంది వైష్ణవి. కానీ తనకి అందదు కాబట్టి దూరంగా చూడగా అక్కడ ఒక చిన్న టేబుల్ లాంటిది కనిపించగానే దాన్ని తీసుకుని వాల్కి వేసి నెమ్మదిగా దానిపైకి ఎక్కుతుంది. అలా ఒక సైడ్కి కెమెరాని ఫిక్స్ చేస్తూ హమ్మయ్య అని అనుకుంటుండగా పాపం పాప కంగారులో హీల్స్ వేసుకుని ఎక్కడం వలన ఒక్కసారిగా టేబుల్ పై నుండి స్కిడ్ అయ్యి కింద పడిపోగానే తను పడిన ఫోర్స్కి గోడ వైష్ణవి హెడ్కి తగిలి అలాగే కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఎందుకు వైష్ణవి బేబీ నీకు ఇన్ని తిప్పలు, డాన్ ఇంటికి వచ్చి ఇలాంటివి చేస్తే విరాజ్కి తెలియకుండా ఉంటుందా, నువ్వు నీ ప్రయత్నాలు చివరికి విఫలం అయ్యింది. అయితే వైష్ణవి పడిపోయినప్పుడే తన చెయ్యి తగిలి కెమెరా కూడా కిందికి పడిపోతుంది. అది వైష్ణవికి తెలియదు. విరాజ్ వాటర్ బాటిల్ తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే వైష్ణవి పడిపోయి ఉండటం చూసి కంగారుగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి చూడగా వైష్ణవి నుదుటి నుండి బ్లడ్ వస్తూ కనిపిస్తుంది. అయితే విరాజ్ వైష్ణవి స్పృహ కోల్పోయి కింద పడిపోవడం వలన తనకి ఆ గాయం అయ్యిందని అనుకుంటాడు. నేను చెప్తూనే ఉన్నాను కిందికి వెళ్దామని, నువ్వే అనవసరంగా అడ్డమైన రీజన్స్ చెప్పి ఇప్పుడిలా స్పృహ కోల్పోయావా అని కోపంగా వైష్ణవిని అమాంతం ఎత్తుకుని త్వరగా రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడే డాక్టర్స్ అవైలబుల్గా ఉండడం వలన డాక్టర్ని పిలిచి వైష్ణవిని చెక్ చేయమని చెబుతాడు. డాక్టర్ వచ్చి హెడ్కి బ్యాండేజ్ వేసి ఇంజెక్షన్ చేసి ప్రాబ్లం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. విరాజ్ వైష్ణవి లేచే వరకు అక్కడే కూర్చుని ఉంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి లేచి తన పక్కనే ఉన్న విరాజ్ని చూసి ఏమైంది అని అడగగానే బుద్ధుందా నీకు కొంచెమైనా, చూడు ఎలా దెబ్బ తగిలించుకున్నావో అని అనగానే
అప్పుడు గుర్తుకు వస్తుంది వైష్ణవికి తను స్కిడ్ అయి కింద పడిపోవడం. వైష్ణవి విరాజ్ వైపు చూసి చిన్నగా నవ్వి, చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుందిలే అని అంటుంది. నీ ముఖం, చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది, లేకపోతే అప్పుడు చెప్పేవాడిని నీ పని అని కోపంగా అనగానే, ఏంటిప్పుడు వీడిని నేను కూల్ చేయాలా? ఏదైతే ఏమైంది, నా ప్లాన్ అయితే సక్సెస్ అయింది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుందో చెక్ చేయాలి అని అనుకుంటూ విరాజ్ వైపు చూసి, అయిపోయింది కదా విరాజ్, వదిలేసే అని అంటుంది. సరే ఫస్ట్ లేసి ఈ జ్యూస్ తాగు అని చెప్పి నెమ్మదిగా లేపి వైష్ణవికి జ్యూస్ ఇస్తాడు. జ్యూస్ తాగేసి ఇంక నేను ఇంటికి వెళ్తాను అని బెడ్ దిగి బయటికి వస్తుంటే విరాజ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని, ఎక్కడికి వెళ్ళేది, ఇంకా నిన్ను మన రూమ్కి తీసుకుని వెళ్ళలేదు అని అనగానే వైష్ణవిలో టెన్షన్ మొదలవుతుంది. ఏంటి మన రూమ్ అని అంటున్నాడు అని మనసులో అనుకుంటూ, పర్వాలేదు తర్వాత చూస్తానులే అని అంటుంటే, లేదు ఇప్పుడే చూడాలి పద అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే వైష్ణవి విరాజ్ ఇద్దరు కూడా లోపల అడుగు పెడతారు. విరాజ్ లైట్ వేయగానే వైష్ణవి రూమ్ మొత్తం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. విరాజ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వెనుక నుండి వైష్ణవిని హత్తుకుంటూ బాగుందా రూమ్ అని అడగగానే వైష్ణవి రూమ్ మొత్తం అలాగే చూస్తూ ఉండిపోతుంది. రూమ్లో ఎక్కడ చూసినా తన ఫొటోస్ కనిపిస్తున్నాయి. మొత్తం విరాజ్ పరిచయం అయిన దగ్గర నుండి ప్రతిరోజు విరాజ్ ఎందుకు తనతో ఫొటోస్ దిగుతున్నాడో వైష్ణవికి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు మొత్తం వైష్ణవి విరాజ్ ఇద్దరు కలిసిన ఫొటోస్ అన్ని రూమ్లో మొత్తం నింపేశాడు విరాజ్. వాటన్నింటినీ చూస్తూ విరాజ్ వైపు షాక్గా చూస్తుంది వైష్ణవి. బాగుందా, ఇదే మన బెడ్రూమ్, ఇందులో నీ మెమొరీస్ చాలా ఉన్నాయి తెలుసా, మొత్తం ఈ రూమ్ అంతా నీ జ్ఞాపకాలే దాగున్నాయి అని విరాజ్ చెబుతుంటే వైష్ణవికి విరాజ్ కళ్ళల్లో తనపై అమితమైన ప్రేమ కనిపిస్తుంటే వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది. ఏం ఆలోచిస్తున్నా వైషు? నో, విరాజ్ గురించి కన్ఫర్మేషన్కి రాకుండా తనపై అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మళ్ళీ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే నువ్వే బాధపడాలి. నెవర్ వీటన్నింటి గురించి ఆలోచించకు అని అనుకుంటుంది. కానీ ఆ రూమ్ అంతా చూస్తుంటే మాత్రం వైష్ణవికి మనసులోని చెప్పలేని సంతోషంగా అనిపిస్తుంది. విరాజ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి ఎదురుగా నుంచుని, నీ కళ్ళల్లో ఈ సంతోషం చూడటం కోసం ఏమి చేయడానికైనా నేను వెనుకాడను వైషు, నా నుండి ఎప్పటికీ దూరం అవ్వవు కదా అని అడుగుతాడు. వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాదు. విరాజ్ వైష్ణవికి ఇంకా దగ్గరగా వచ్చి, ఫస్ట్ టైం నేను ఇలా ట్రెడిషనల్ లుక్లో చూస్తున్నాను, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నార్మల్గానే చాలా బాగుంటావు, ఇంకా ఈ ట్రెడిషనల్ డ్రెస్లో ఇంకా ఇంకా అందంగా ఉన్నావు అని చెబుతూ వైష్ణవి నడుము దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాగి వైష్ణవితో ఫోటో దిగాలని తన పాకెట్లో నుండి మొబైల్ తీస్తూ ఉంటాడు. అయితే వైష్ణవి హాఫ్ సారీ కట్టుకోవడం వలన విరాజ్ హ్యాండ్ నడుముని టచ్ చేయగానే వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కపడుతుంది. కానీ విరాజ్ మాత్రం వైష్ణవితో ఫొటోస్ దిగాలని అస్సలు గమనించడు. ఏమైంది, స్మైల్ ఇవ్వు అని చెప్పి వైష్ణవిని ఇద్దరిని కలిపి ఫొటోస్ తీస్తాడు. అప్పటికే వైష్ణవిలో టెన్షన్ మొదలైతే తన నుదుటిన చెమటలు పడుతూ ఉంటాయి. వైష్ణవికి అంత దగ్గరగా విరాజ్ని చూస్తుంటే ఒక పక్క టెన్షన్, మరొక పక్క భయంగా అనిపిస్తుంది. కానీ విరాజ్ వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ని అస్సలు చూడడు. అలాగే వైష్ణవిని వదిలేసి ముందుకు నడుస్తూ, ఈ ఫోటో నాకు చాలా స్పెషల్ తెలుసా, ఇందులో నువ్వు ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉన్నావు, దీనిని పెద్ద ఫ్రేమ్ కట్టిస్తాను అని చెబుతూ ముందుకు వెళ్ళి మొబైల్ ఓపెన్ చేసి ఫోటో చూస్తూ ఉంటాడు. విరాజ్ ఫోటో చూస్తుండగా తన కళ్ళు వైష్ణవిని పట్టుకోవడం దగ్గరే ఆగిపోతాయి. వెంటనే షాక్గా వెనక్కి తిరిగి వైష్ణవిని చూడగానే అప్పటికి వైష్ణవి టెన్షన్తో తన నుదుటిన పట్టిన చెమటలని తన ఓణితో తుడుచుకుంటూ ఉంటుంది. వైష్ణవి ఎందుకంత టెన్షన్ పడుతుందో విరాజ్కి అర్థమయ్యి అలాగే వైష్ణవి వైపు చూస్తూ నెమ్మదిగా తన వైపు అడుగులు వేస్తాడు. వైష్ణవి తన టెన్షన్ని కొంచెం తగ్గించుకుని ఎదురుగా చూడగానే విరాజ్ తన వైపే వస్తూ ఉండడం చూసి ఏమైంది విరాజ్కి ఇలా చూస్తున్నాడు అని మళ్ళీ వైష్ణవిలో టెన్షన్ మొదలవుతుంటే భయంగా అలాగే నుంచుని ఉంటుంది. విరాజ్ వైష్ణవి దగ్గరికి వచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ వైష్ణవి చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు.
వైష్ణవి భయంగా విరాస్ వైపు చూస్తుంటే వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఒక చేతిని వైష్ణవి ఫేస్ పైన పెట్టి మరొక చేతిని వైష్ణవి నడుము దగ్గర వేసి అలాగే వైష్ణవి వైపు చూస్తూ వైష్ణవి ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకువచ్చి వైష్ణవి పెదవులని అందుకోవాలని తన పెదవుల దగ్గరికి విరాస్ పెదవులని తీసుకువస్తుండగా వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుంటుంది. వైష్ణవి కళ్ళు మూసుకోగానే విరాస్ పెదవులపై స్మైల్ రాక తను అంగీకారం తెలిపిందని విరాస్ వైష్ణవి పెదవులని తన పెదవులతో లైట్గా టచ్ చేయగానే విరాస్ పెదవులు ఎప్పుడైతే తన పెదవులకి టచ్ అయ్యాయో వెంటనే వైష్ణవికి ఒక్కసారిగా రాత్రి విరాస్ గన్తో షూట్ చేయడం గుర్తుకు వచ్చి వెంటనే భయంగా విరాస్ని తోసేస్తుంది. వైష్ణవి గతం అయిపోయిన తర్వాత విక్రమాదిత్య అడిగే క్వశ్చన్స్కి నీ దగ్గర ఆన్సర్ ఉందో లేదో చూసుకో. హే దెయ్యం ఏమైంది అని విరాస్ అంటుంటే వైష్ణవి విరాస్ వైపు చూడకుండా అక్కడి నుండి పరుగున కిందికి వచ్చేస్తుంది. వైష్ణవి అలా విరాస్ని నెట్టేగానే విరాస్కి ఏమీ అర్థం కాదు. ఇదేంటి తనే కదా ఏమీ అనకుండా మామూలుగానే రియాక్ట్ అయింది, మళ్ళీ ఇంత సడన్గా ఎందుకిలా మారిపోయింది అని అనుకుంటూ వైష్ణవి వెనకాలే వెళతాడు. కిందికి వెళ్ళేసరికి వైష్ణవి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వైష్ణవి పక్కనే కూర్చుంది. ఏమైంది, నేను కిస్ చేయడం నీకు నచ్చలేదా అని అంటుంటే అదేం లేదు, కొంచెం హెడేక్గా ఉంది, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. తలకి గాయం అవ్వడం వలన వైష్ణవికి హెడేక్గా ఉందని అనిపిస్తుంటే సరే పద అని చెప్పి విరాస్ వైష్ణవి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వైష్ణవి ఇంట్లో వాళ్ళకెవరికి కనిపించకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. వైష్ణవి వెళ్ళి బెడ్పై కూర్చుని ఏమైంది వైషు, ఎందుకు ఇలా చేస్తున్నావు, వాడు కిస్ చేస్తుంటే నో చెప్పకుండా ఎందుకు సపోర్ట్ చేసావు, వెంటనే రియాక్ట్ అయ్యావు కాబట్టి సరిపోయింది, లేకపోతే అని తన పెదవులకి విరాస్ పెదవులు లైట్గా తగలడం వలన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. విరాస్ మాత్రం వైష్ణవికి తనకి మధ్య జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. నీకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యను వైషు, నువ్వు ఆ టైంలో నో అని చెప్పలేదు కాబట్టి నిన్ను కిస్ చేయాలని అలా చేశాను, ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కదా అందుకే భయపడినట్టున్నావని అనుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. మార్నింగ్ లేచిన తర్వాత వైష్ణవికి ఎస్టర్డే విరాస్ ప్యాలెస్లో జరిగింది గుర్తుకు రాగానే విరాస్కి దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతుంది. అలాగే తను గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టిన సీసీ ఫుటేజ్ చూడాలని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ డీటెయిల్స్ చూస్తుంటే మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. వైష్ణవికి ఏమీ అర్థం కాదు, ఇదేంటి లైట్స్ మొత్తం ఆఫ్ చేశారా ఏంటి, టోటల్ బ్లాక్గా కనిపిస్తుంది అని అనుకుంటూ ఆఫీస్కి టైం అవ్వడం వలన దాని గురించి వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వైష్ణవి తనతో పొడిపొడిగా మాట్లాడడం గమనించిన విరాస్ కూడా వైష్ణవి ప్రాజెక్ట్ గురించి బిజీగా ఉందని తనని ఎక్కువ డిస్టర్బ్ చేయడు. అలా విరాస్ వైష్ణవి ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ని 1 మంత్లో కంప్లీట్ చేసేస్తారు. తర్వాత ఇన్ టైంలో ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా అయిపోతుంది. ఇంకా బిగ్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడం వలన వైష్ణవి తన ఎంప్లాయీస్ అందరికీ పార్టీ అరేంజ్ చేస్తుంది. ఒక 5 స్టార్ రెస్టారెంట్లో పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు విరాస్. ఆ రోజు వైష్ణవి విరాస్ విషయాన్ని ఎలాగైనా కనిపెట్టాలని ఒక ప్లాన్ని వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటో పార్టీ అయ్యేలోగా మీకు తెలుస్తుంది. ఈవినింగ్ పార్టీ అరేంజ్మెంట్స్ జరగడం వలన స్టాఫ్ అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. అలాగే వైష్ణవి ఫ్యామిలీ కూడా రెస్టారెంట్కి చేరుకుంటారు. తర్వాత పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు విరాస్ వైష్ణవి. కొంత సమయం తర్వాత పార్టీ హడావిడి తగ్గిన తర్వాత ఒక్కొక్కరు రెస్టారెంట్ నుండి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక సూర్య గారు, రాధా గారు, వంశీ, వైష్ణవి, విరాస్ 5 మెంబర్స్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటారు. వైష్ణవి డిన్నర్ చేస్తుండగా తనకి కాల్ వస్తుంది, ఫేక్ కాల్. మరి వైష్ణవి వేసిన ప్లాన్ ఏంటి? విరాస్ గురించి తెలిసిన వైష్ణవి ఏం చేయబోతుంది? ఇంకా గతం కంప్లీట్ అవ్వడానికి దగ్గరకు వచ్చేసింది.